ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. మానవ సంక్షేమం కోసం వైద్య రంగంలో నిరంతరం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే మానవుల్లో DNA అనేది కీలకం. జీవుల పరిణామం, వారసత్వం, వ్యాధులు ఇలా సమస్త లక్షణాలను నిర్ణయించే జన్యు పదార్థమే DNA. ప్రతి వ్యక్తిలో DNA ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి పిల్లలకు ఈ DNA సహజ సిద్ధంగా సంక్రమిస్తుంది. DNA నిర్మాణం, దాని ఉపయోగాల గురించి తెలుసుకోవడానికి 25 ఏండ్ల కిందటే హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అనే ప్రోగ్రాం మొదలైంది. ఈ పరిశోధన ద్వారా ఎన్నో విప్లవాత్మకమైన ఆవిష్కరణలు వెలుగులోకి వచ్చాయి. అయితే తాజాగా యూకేకు చెందిన శాస్త్రవేత్తలు ప్రయోగశాలల్లో కృత్రిమ రసాయనాలతో ఆర్టిఫిషియల్ DNAను తయారు చేయడానికి సిద్ధమయ్యారు. ఆర్టిఫిషియల్ హ్యూమన్ DNA ఎక్స్పెరిమెంట్ గా పిలుస్తున్న దీని ద్వారా రోగనిరోధక వ్యవస్థ క్షీణించడం, కీలక అవయవాలు దెబ్బతినడం, క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాలు, వంశపారపర్య వ్యాధులకు చికిత్స కనుగొనడం కోసం పరిశోధనలు చేస్తున్నట్లు సైంటిస్టులు వెల్లడించారు. అయితే దీనివల్ల వింత జీవులు, కొత్త రోగాలు, వైరస్లు వచ్చే ప్రమాదం ఉందని కొందరు పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.